హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కడ్డీలు అండి. బీరకాయతో చేసేటటువంటి ఒక స్నాక్స్ ఐటమ్ అండి. ఈరోజు చేసి చూపిస్తాను అండి. కావలసిన పదార్థాలు: బీరకాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వీటి మీద కొంచెం లైట్గా కారం అప్లై చేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేటువంటి స్నాక్ ఇది. ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు స్నాక్స్. దీనికి తగినంత పిండి అండి. ఇది పుట్నాలు బియ్యం కలిపిన పిండి అండి, ఇది శనగపిండి కాదు. ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన, వాము వేసిన అండి. అంతే, లైట్గా కొంచెం అంతా వంట సోడా వేసిన అనమాట. అంతే, ఇక ఏం లేదండి, కలుపుకోవడమే. ఇది పుట్నాలు వేసి పట్టించినాం కదండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. పుట్నాలు బియ్యం కలిపి పట్టించినాం అనమాట. ఇది ఇట్లా వీటి కూడా ఉపయోగించుకోవచ్చు. మామూలుగా వాటితో మడగప్పలు చేస్తాం. మడగప్పలు మొన్న ఒక్క పూస చేసినా కదా, అట్లనే అనమాట. దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే అండి, రెడీ అయింది. ఇంతే అండి, ఇలా వేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. రెడీ అయినాయండి, తీసేసుకుంటున్నాము. అంతే అండి, వేడి వేడి బీరకాయ కడ్డీలు రెడీ అయినాయండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇవి మరి మెత్తగా ఉంటాయండి, కొంచెం గట్టిగా ఉంటాయండి. ఇలా చూడండి, ఇలా ఉంటాయి. లోపటేమో ఇట్లా వస్తుంది అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో. బీరకాయ కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో. చూడండి, జ్యూసీగా బయటకు వచ్చేసింది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో.